హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి వెల్కమ్ టు న్యూస్ 360. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సవాల్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే తాజాగా పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి సిట్టింగ్ ఎంపీ దూరంగా ఉంటూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు, మరో ఇద్దరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంపీ వెంకటేష్, అలాగే పోతుగంటి రాములు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వంటి నేతలు హస్తం బీజేపీ గుటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత సవాల్గా మారాయి. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించి మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. గత తప్పిదాలను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తోంది. అయితే తాజాగా నిర్వహించిన పార్లమెంటు నియోజకవర్గ సమావేశానికి ఒక సిట్టింగ్ ఎంపీ దూరంగా ఉన్నారు. దీంతో ఆయన దారేటు అన్న చర్చ కూడా మొదలైంది. ఇక ప్రస్తుతం నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పోతుగంటి రాములు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. గతంలో టీడీపీలో ఉన్న ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కుమారుడైన భరత్ కల్వకుర్తి జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన కుమారుడు భరత్ను జెడ్పీ చైర్మన్గా చేసేందుకు కూడా పావులు కదిపారు రాములు. కానీ పార్టీలోని పలువురు నేతల నుంచి అభ్యంతరాలు రావడంతో సీన్ మారిపోయింది. అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు రాములు. దీనికి తోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కుమారుడిని అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఉన్న బాలరాజ్కే సీటు ఖరారు చేసింది. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అసంతృప్తి ఉన్న రాములు పార్టీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా మరో పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ క్యాడర్లో టాక్ వినిపిస్తోంది. ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీకి చెందిన మరో కీలక ఎంపీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందని, ఎవరో త్వరలోనే తెలుస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చ నడుస్తోంది. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలతో టచ్లో ఉన్నారని అంటున్నారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని, ఇలా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి గట్టిగా నిలదొక్కునే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ పార్టీపై దృష్టి పెట్టి రేపటి నుంచే రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రేపటి నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్కి రానున్నారు. లేకపోతే ఆయన ఇంటిలో నుంచే ఒక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించున్నారు. కేడర్కి అలాగే నాయకులకి దిశానిర్దేశం చేయన్నారు. మరి కేసీఆర్ ఈజ్ బ్యాక్ అంటున్నారు చాలామంది. మరి ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ అధినేత పూర్తిగా దీనిపై దృష్టి పెట్టబోతున్నారా? లోక్సభలో మరిన్ని సీట్లు సాధించబోతున్నారా? అంటే గౌరవప్రదమైన సీట్లు ఈసారి బీఆర్ఎస్ సాధించబోతుందా? దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నాడు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏంటి కేసీఆర్ ఇస్ బ్యాక్ అంటున్నారు అంతా, రేపటి నుంచి ఏం జరగబోతుంది? నిజంగా గులాబీ బాస్ రేపటి నుంచి పూర్తిగా దీని మీద దృష్టి పెట్టబోతున్నారా? ఖచ్చితంగా వాళ్ళకి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 13 ఏళ్లు ఉద్యమం చేసిన పార్టీగా, అలాగే 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీగా ఇక బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మరి మరొకసారి తన సత్తాను చాటుకునేందుకు కూడా మరి ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా మరి లోక్సభ ఎన్నికల్లో అనుసరించాలన్న వ్యూహాలపై మరి రచనలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నిన్న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇక మరి కేసీఆర్ అతి త్వరలో తెలంగాణ భవన్కు వస్తారు, లోక్సభకు సంబంధించిన ఈ యొక్క నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఈ యొక్క సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారని కూడా మరి చెప్పడం జరిగింది. అయితే కొంతకాలంగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మరి మెజార్టీ సీట్లు సాధించకపోవడం కావచ్చు, రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందని మరి ప్రచారం జరిగిన నేపథ్యంలో మరి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం కావచ్చు, అధికారం కోల్పోవడం కొంత బీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో కావచ్చు, అలాగే రాష్ట్రంలో కూడా ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్రంలో మరి ప్రతిపక్షంగా ఉంటూనే మరి పాలకపక్షమైన కాంగ్రెస్ ను కూడా ఎప్పటికప్పుడు మరి ఎండగడుతూ మరి విమర్శలు చేస్తూ ఇటు మంత్రులు, మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు మరి తెలంగాణ ప్రభుత్వానికి చెక్కు పెడుతున్నారు. అలాగే పార్టీలో కొంత కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఈ యొక్క విశ్వాసం చూరగొనే దిశగా కూడా
మరి వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ దిద్దుబాటు చర్యలు అయితే చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉంటుందని ఒకవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరు మరి బీజేపీ కావచ్చు అలాగే కాంగ్రెస్ లోకి మరి వలసలు వెళ్తున్న నేపథ్యంలో కొంత మరి అధినేత కేసీఆర్ అయితే ఇక ఈ విషయంపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ఆల్రెడీ 9 మందిలో మనం చూస్తున్నాం. వెంకటేష్ గారు కానీ, రాములు గారు కానీ, ఈరోజు బీబీ పాటిల్, మొత్తం మీద 3 వెళ్ళిపోయారు. ఇంకా 6 ఉన్నారు. 6లో మరో 3 కూడా దిక్కులు చూస్తున్నారని తెలుస్తోంది. ఏంటి బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం పోయిందా, లేక ఏం జరుగుతుంది ఆ పార్టీలో? రేపు నుంచి నేను ఎంటర్ అవుతానని కేసీఆర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా మరి ఇక ఆయన బీఆర్ఎస్ సంబంధించిన అధ్యక్షుడుగా పార్టీ క్రియాశీలక ఏదైతే క్రియాశీలకంగా మరి వ్యవహరించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఇక ఇప్పటికే మరి ట్రబుల్ షూటర్ హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ మరి పార్టీలో కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణుల్లో. అయినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ మరి రాష్ట్రంలో మరొకసారి 17 లోక్సభ సీట్లలో కూడా మరి 10కి పైగా స్థానాలు గెలుస్తుందని ఒకవైపు సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరి కొంతమంది మరి దేశంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తుందనే మరి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో బీజేపీ వైపు మరి ఎవరికి అవకాశం ఉన్న స్థానాల్లో వారు ఇప్పుడే రిజర్వ్ చేసుకుంటున్నట్టు మనకు స్పష్టమవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మరి తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో కొంత మరి వెనుకబడిపోయిన నేపథ్యంలో లోక్సభలో మరి మరింత వెనుకబడే అవకాశం ఉందని ఇప్పటికే మరి ఇప్పుడున్న ఎంపీలు కూడా భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే 3 లోక్సభ అభ్యర్థులు, సిట్టింగ్ అభ్యర్థులు మరి ఇక 2 కాంగ్రెస్ లోకి వెళ్ళడం కావచ్చు, ఒకరు బీజేపీలోకి వెళ్ళడం ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన 6 కూడా మరి చేజారిపోయే ప్రమాదం ఉందని అధినేత భావించారు. ఇక ఒక వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ మేడిగడ్డ ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ హాట్గా సాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అఖిల పక్షంతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా మరి ఇక తను పూర్తిగా ఇంకా ఏదైతే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు కాల్ ఫ్రాక్చర్ అయి మరి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో తాను మేడిగడ్డకు వెళ్ళలేడు కనుక తన కుమారుడైన మరి ఇక బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు, వీళ్ళిద్దరిని కూడా మరి బీఆర్ఎస్ నేతలు అందరినీ తీసుకుని కాళేశ్వరం వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు మేడిగడ్డ సందర్శన కూడా వెళ్ళొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కాళేశ్వరం కూల్చే కుట్రలు చేస్తుంది, రైతులకు నీరివ్వకుండా మరి కొంత కాంగ్రెస్ మమ్మల్ని బదనాం చేస్తుందని ఆరోపణలు కూడా మరి ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు మరి ఈ సందర్భంగా చేశారు. ఇదే నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి పోటాపోటీగా కూడా చలో పాలమూరు అంటూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా తీసుకొని మీడియాతో పాటు వెళ్లడం మనం గమనించవచ్చు. ఇలా పోటాపోటీగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ నడుమ నడుస్తున్న ఈ యొక్క ఏదైతే ఓటు బ్యాంకుకు సంబంధించిన ఇష్యూలో మరి కొంత బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తమ ఖాతాలో వేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 3వ సారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలలో మరి మెజార్టీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. ఆ దిశగా కూడా పావులు కలుపుతోంది. సో ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయితే అధికారం కోల్పోవడం బీఆర్ఎస్ మైనస్. అయినప్పటికీ కూడా అధినేత మాత్రం ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలకైతే దిగారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి కొంత వలసలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇక వలసలను అరికట్టాలంటే ఖచ్చితంగా తాను రంగంలోకి దిగాల్సిందే అని చెప్పి మరి ఇక బీఆర్ శ్రేణులు కూడా సూచించినట్టు తెలుస్తుంది. తప్పకుండా మరి నేను రంగంలోకి దిగలేని పరిస్థితుల్లో మరింత వలసలు పెరిగే ప్రమాదం ఉంటుంది, పార్టీకి కూడా నష్టం అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఖచ్చితంగా కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు తెలంగాణ భవన్లో మరొకసారి కూడా లోక్సభ నియోజకవర్గాల వారీగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు ఇప్పటికే మరి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక రేపో మాపో మరి కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఈ యొక్క లోక్సభ నియోజకవర్గాల వారీగా కూడా పూర్తి స్థాయిలో వారందరితో కూడా మమేకం అయిపోయి మరొకసారి కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యం నింపుతూ ఇక బీఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీతో మనం ఎక్కువ సీట్లు కోల్పోయాము, అయితే ప్రజల అభిమానం మనకుంది, సో మరొకసారి లోక్సభలో కూడా మన సత్తా చాటబోతున్నాం, సో మీరందరూ కూడా
ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనకు ఓటమి జరిగింది, తెలంగాణ ప్రజలు మన వెంటే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటున్నారని చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇది మొత్తం మీద ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు చేజారుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి గట్టిగా నిలబడి నిలదొక్కుని ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గులాబీ బాస్ పార్టీపై దృష్టి పెట్టి రేపటి నుంచే రంగంలోకి దిగనున్నట్టు కూడా తెలుస్తోంది.